నువ్వు లోపలికెళ్ళి కూర్చుంటే నేను ఊరికే వదిలేస్తానా? రా ముందు బయటికి. ప్లీజ్ సార్, నేను చెప్పేది వినండి. నువ్వు ఆగవయ్యా, దాన్ని మా చేతికి అప్పగించండి. మీ అబ్బాయి చావుకి కారణం నీలవేణి కాదు సార్. ఇదిగో వీడే సార్. ఈ రుద్రపత? అవును సార్. అమ్మవారి సంబరాలు జరుగుతున్నప్పుడు మీ అబ్బాయిని కాలుతో తన్నడం, అతని తలకి గాయం అవడం, ఆ తర్వాత అతను చనిపోవడం, వీటన్నిటికీ కారణం ఈ రుద్రపతే. ఈ విషయాలన్నీ ఇప్పుడే మాకు తెలిసాయి. తారక్, ఆ వీడియో చూపించండి. యా. రేయ్, నిన్ను ఊరికే వదిలిపెట్టండి రా. నన్ను చంపేస్తాను. ఒక్క నిమిషం. ఇతను మేము అరెస్ట్ చేశాం, కేసు కూడా ఫైల్ చేశాం. చట్ట ప్రకారం మేము చేయాల్సినవన్నీ మేము చేస్తాం. మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. వాడు మాతోటే ఉన్నాడు సార్. చేసిందంతా చేసి మంచోళ్లాగా నటించాడు సార్ వీడు. మీ బాధ అర్థమవుతుంది సార్. ఇక మీదటైనా మీరు అలర్ట్గా ఉండండి. రేయ్, నువ్వు జైలుకి వెళ్ళినా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నా చేతుల్లోనే నీకు చావు. ఇన్స్పెక్టర్, ముందు వీళ్ళందరినీ పంపించండి. సార్, ఇక్కడి నుంచి వెళ్ళండి సార్, వెళ్ళండి, వదండి. అయ్యా, చూస్తాం. కానిస్టేబుల్, ఇతను తీసుకెళ్ళండి.